హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ షాన్ బ్లాగ్స్. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. అందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అది కూడా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అండి, సో వేసుకొని అది కూడా కొంచెం ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం అందులో పసుపు యాడ్ చేసుకోవాలండి. సో స్మెల్ రాకుండా ఉంటుందండి. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నాను. సో ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా హై ఫ్లేమ్‌లో మనము చూస్తూ ఉండగానే ఉంచుకోవాలండి మూత పెట్టుకొని. చూస్తున్నారు కదా వాటర్ అంతా కిందకి ఎలా దిగిందో. సో ఇలా దిగిన తర్వాత ఇప్పుడు మనము ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మీకు రుచికి సరిపడగా సాల్ట్ యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా యాడ్ చేసుకున్నామండి. సో బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్‌లో మనము ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. చూసారు కదా! సో ఇలా బాగా ఉడికిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకున్నాక ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలండి. అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి గ్రేవీ చక్కగా రావాలంటే సో ఇలాగా కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. సో ఇలా ఉడికింది చూసారు కదా! గోల్డిష్ కలర్‌లో వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.